హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం క్రెడిట్ కార్డ్స్ అనగానే మనకి చాలా రకాల బ్యాంక్స్ అయితే గుర్తుకొస్తాయి కదా. లైక్ ఐసిఐసిఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి, ఐడిఎఫ్సి, కొటాక్, ఇలా చాలా రకాల బ్యాంక్స్ అయితే గుర్తుకొస్తాయి కదా. ఎస్బీఐ కూడా. సో ఈ రోజు వీడియోలో మనం ఎస్బీఐకి సంబంధించినటువంటి ది బెస్ట్ 5 క్రెడిట్ కార్డ్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి క్రెడిట్ కార్డ్స్ కొంచెం ప్రీమియం సెక్షన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కేవలం ప్రీమియం సెక్షన్ క్రెడిట్ కార్డ్స్ ఏంటంటే వాటికి ఆల్టర్నేట్ కూడా నేను చెప్తాను అనమాట. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే మీరు రూ. 1000 చార్జెస్ గురించి ఆలోచించారనుకోండి, సంవత్సరానికి ఒకసారే మనం పేమెంట్ అయితే చేస్తాం గదా! చార్జెస్ అనేవి. సో, ఆ రూ. 1000 గురించి మీరు ఆలోచించినట్లయితే, మనకు చాలా రకాల బెనిఫిట్స్ అనేవి లో అయితే అయిపోతాయన్నమాట. సో, ఇక్కడ 499 నుంచి 1000, 1500 రూపీస్ వరకైతే మనకు క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ రూ. 1000 డిఫరెన్స్ గురించి మనం ఆలోచించినట్లయితే, మనకి వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ అయితే చాలా అయితే తగ్గిపోవడం జరుగుతుందనమాట. ఈ వీడియో గనుక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే, మీకు ది బెస్ట్ 5 క్రెడిట్ కార్డ్స్ అయితే అది కూడా ఎస్‌బీఐకి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్స్ తెలిసిపోతాయన్నమాట. సో, నేను ప్రీమియం సెక్షన్ క్రెడిట్ కార్డ్స్ చెప్తాను. అలాగే వాటికి ఆల్టర్‌నేట్ ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ కూడా చెప్తానన్నమాట. మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడమే. ఇంకా ఆలస్యం ఎందుకు? లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఇప్పటివరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఈరోజు మనం ఎస్‌బీఐకి సంబంధించినటువంటి 5 క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. అందులో ఫస్ట్‌ది ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనమాట. దీని గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్‌బీఐలో ఉన్నటువంటి అన్ని క్రెడిట్ కార్డ్స్‌లోనే ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వితౌట్ ఎనీ మర్చెంట్ ఇది ఆన్‌లైన్‌లో మనం ఏ ప్లాట్‌ఫార్మ్‌లో యూజ్ చేసినా మనకి డైరెక్ట్ 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇది మీకు అందరికీ తెలిసిందే. ఈ క్రెడిట్ కార్డ్ గురించి మనం ప్రత్యేకంగా ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఆఫ్‌లైన్‌లో ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినట్లయితే 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకా ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట 1%. ఇక్కడ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే మీకు తెలుసు కదా. మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పెట్రోల్ బంక్స్‌లో ఫ్యూయల్ గానీ, లూబ్రికెంట్స్ గానీ ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు అక్కడ మనకి వాళ్ళు 1% ఎక్స్‌ట్రా చార్జ్ వాళ్ళు చేయడం జరుగుతుంది. సో, ఆ 1% ఎక్స్‌ట్రా చార్జ్ మనకి ఇక్కడ రివర్స్ రావడాన్ని మనం ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటామనమాట. సో, ఈ ఎస్‌బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్‌లో మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవరు. సో, ఇది బిల్లింగ్ సైకిల్‌లో రూ. 100 వరకైతే సేవ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, దీని చార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జాయినింగ్ ఫీ రూ. 1000, రెన్యువల్ ఫీ రూ. 1000 అయితే ఉంటుంది. మీరు సంవత్సరంలో 2,00,000 కనుక స్పెండ్ చేస్తే ఫీజ్ కూడా వే ఆఫ్ అయితే అయిపోతుందనమాట. సో, ఇక్కడ మేము రూ. 1000 స్పెండ్ చేయలేము. మాకు ఆన్‌లైన్‌లో దీనికి ఇంకా ఆల్టర్‌నేట్ కార్డ్ ఉందా అంటే ఉంది. అది కూడా చెప్తాను. అదే ఎస్‌బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది రూ. 499 అయితే మనకి రావడం జరుగుతుంది. ఇది మీకు ఆన్‌లైన్ పర్పస్ కోసం బాగా యూజ్ అవుతుంది. దీన్ని గనుక మీరు ఆన్‌లైన్‌లో యూజ్ చేసినట్లయితే 10x రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ క్లియర్ ట్రిప్, మిత్రా, డోమినోస్, బుక్ మై షో, అపోలో వంటి వాటిలో అంటే సెలెక్టెడ్ కేటగిరీస్‌లో మనం ఆ కార్డ్‌ని యూజ్ చేసుకుంటే మనకు 10x వస్తాయి. లేదంటే రావన్నమాట. సో, ఇక్కడ దీనికి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ మీరు వితౌట్ ఎనీ మర్చెంట్ 5% క్యాష్ బ్యాక్ వస్తది. ఇక్కడ సెలెక్టెడ్ కేటగిరీస్‌లో మాత్రమే 10x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. సో, ఇది తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోండి. ఇది తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇది తీసుకోండి. ఇంక నెక్స్ట్ సెకండ్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఎస్‌బీఐలో ఎస్‌బీఐ టాటా ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఆల్రెడీ మనకి హెచ్‌డీఎఫ్‌సిలో అయితే టాటా నియో క్రెడిట్ కార్డ్స్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. హెచ్‌డీఎఫ్‌సి తర్వాత ఎస్‌బీఐలో అయితే లాంచ్ అవ్వడం జరిగింది. సో, ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ అయినా మనకి ది బెస్ట్ ఫీచర్స్‌ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇందులో మనకి ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది వెల్కమ్ బెనిఫిట్ అనమాట. సో, వెల్కమ్ బెనిఫిట్ ఏంటంటే మనకి కార్డ్ రాగానే మనకి 1500 వర్త్ చేసేటువంటి నియో కాయిన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది వెల్కమ్ బెనిఫిట్ కింద. సో, ఇక్కడ 1 నియో కాయిన్ ఈక్వల్ టు రూ. 1తో సమానం అనమాట. ఇక్కడ ఎన్ని నియో కాయిన్స్ వస్తాయంటే 1499 నియో కాయిన్స్ అయితే లభించడం జరుగుతుంది. సో, ఆల్మోస్ట్ జాయినింగ్ ఫీ అయితే ఇక్కడ రివర్స్ అయితే వస్తుందనమాట. సో, మీ కార్డ్ తీసుకున్నటువంటి 15 డేస్‌లో అయితే వెల్కమ్ బెనిఫిట్ అయితే రావడం జరుగుతుంది. ఇక దీని మెయిన్ రివార్డ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు టాటా నియో యాప్‌లో గాని, లేదంటే వెబ్‌సైట్‌లో గాని, లేదంటే టాటా బ్రాండ్స్ ఉన్నాయి కదా. లైక్ కల్దాట్ ఫిట్, టాటా వంజంజీ, టాటా మోటార్స్, బిగ్ బాస్కెట్, క్రోమా వంటి వాటిలో ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసుకుంటే మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుందనమాట. ఇవి కాకుండా వెబ్‌సైట్‌లోన, యాప్‌లోన వీటిలో సెలెక్టెడ్ కేటగిరీస్‌లో ఇంకా మనకి అడిషనల్‌గా 5% క్యాష్ బ్యాక్ ఇస్తారనమాట. అది సెలెక్టెడ్ కేటగిరీస్ మాత్రమే. ఇంక ఇది కాకుండా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నా, అలాగే అదర్ స్పెండ్స్ ఏమన్నా చేసుకున్నా కూడా 1.5% క్యాష్ బ్యాక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ క్రెడిట్ కార్డ్‌లో మనకి లాంగ్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవేంటంటే మనకి డొమెస్టిక్ కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అనేవి ఇయర్‌కి 8 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంక ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అనేవి మనకి 4 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇవి రావాలంటే మనకి ప్రీవియస్ క్వార్టర్‌లో 75,000 స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ లాంగ్ యాక్సెస్ అయితే వస్తాయి. సో, డొమెస్టిక్ అయితే 8, ఇంటర్నేషనల్ అయితే 4 అయితే రావడం జరుగుతుంది. సో, దీంతో పాటు ప్రయారిటీ పాస్ మెంబర్‌షిప్ అనేది మనకి ఫ్రీగా అయితే లభించడం జరుగుతుంది. ఈ ఎస్‌బీఐ ఇన్ఫినిటీ కార్డ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి. దీని యొక్క వ్యాలిడిటీ అనేది 2 ఇయర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని గనుక మనం పర్చేజ్ చేయాలంటే
$1499 అయితే పడడం జరుగుతుంది. అది మనకి ఫ్రీగా అయితే వస్తుందనమాట. ఇక ఇందులో మనకి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఫారెక్స్ మార్కప్ ఫీ గురించనమాట. ఇందులో చాలా లోయెస్ట్ ఫారెక్స్ మార్కప్ ఫీ అయితే ఉందనమాట. అది కూడా 1.99% అయితే ఉందనమాట. సో, ఇక్కడ మిగతా కార్డ్స్‌లో చూసుకున్నట్లయితే చాలా కార్డ్స్‌లో నాకు తెలిసినంత వరకు 3%, 4% ఇలా అయితే ఫారెక్స్ మార్కప్ ఫీ ఉంది. సో, ఇందులో 1.99% అంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫారెక్స్ మార్కప్ ఫీ. సో, ఫారెక్స్ మార్కప్ ఫీ అంటే తెలుసు కదా! మనము అదర్ వెబ్‌సైట్స్ అంటే అదర్ కంట్రీస్‌కి సంబంధించినటువంటి వాటి వెబ్‌సైట్‌లో గాని, అదర్ కంట్రీస్‌లో గాని మనం క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినందుకు అక్కడ మనకి ఎక్స్‌ట్రాగా సమ్ ఫీ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. దాన్నే మనం ఫారెక్స్ మార్కప్ ఫీ అంటాము. సో, ఇందులో అయితే మనకి లోలో అయితే ఉందనమాట. ఇక్కడ చార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ యొక్క చార్జెస్ అనేవి ₹1499 చార్జెస్ అయితే మనకు లభించడం జరుగుతుంది. జాయినింగ్ ఫీ, రెన్యువల్ ఫీ. మనము ఇయర్లీ 3,00,000 కనుక స్పెండ్ చేసినట్లయితే ఈ రెన్యువల్ ఫీ ₹1499 అయితే వే ఆఫ్ అయితే అయిపోతుందనమాట. సో, మేము ఈ ₹1499 పే చేసి ఈ కార్డ్ తీసుకోలేము. దీనికి ఆల్టర్‌నేట్ చెప్పండి అంటే ఎస్‌బీఐ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోండి. అది ₹499తో అయితే రావడం జరుగుతుంది. అంటే ₹500తో మనకు ఆ కార్డ్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ టాటా నియో యాప్‌లో, టాటా వెబ్‌సైట్‌లో గాని, టాటా బ్రాంచ్‌లో గాని ఈ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్‌లో మనకి 5% క్యాష్ బ్యాక్ వస్తుంది కదా! అంటే నియో కాయిన్స్ అనేవి క్యాష్ బ్యాక్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు కదా! ఇక్కడ ఓన్లీ మనకి 4% అయితే లభించడం జరుగుతుంది. అలాగే డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ కూడా మనకి తగ్గిపోవడం జరుగుతుంది. ఇక్కడ డొమెస్టిక్ 8 ప్రొవైడ్ చేస్తే ఈ టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డ్‌లో మనకి కేవలం 4 మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అనేవి ఉండవన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అందుకనేసి స్టార్టింగ్‌లో ఇంట్రోలో చెప్పాను కదా! మనం ₹1000 గురించి ఆలోచించినట్లయితే మనకు దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ చాలా తగ్గిపోతాయనేసి. సో, ఇదే డిఫరెంట్ అనమాట. సో, నేను ఆల్టర్‌నేట్ క్రెడిట్ కార్డ్, ఏ క్రెడిట్ కార్డ్ చెప్పానో ఆ 2 క్రెడిట్ కార్డ్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చనమాట. ఇంకా నెక్స్ట్ ఎస్‌బీఐలో ది బెస్ట్ థర్డ్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే అదే ఎస్‌బీఐ బీపీసీఎల్ ఆక్టేన్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఇది కూడా ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డే మనకి. ఎస్‌బీఐ వాళ్ళు బీపీసీఎల్‌తో టైప్ చేసుకొని దీన్నైతే లాంచ్ చేయడం జరిగింది. ఫ్యూయల్ పర్పస్ కోసం ఈ క్రెడిట్ కార్డ్ సూపర్‌గా అయితే యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. దీని యొక్క వెల్కమ్ బెనిఫిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి ఈ కార్డ్ రాగానే 6,000 బోనస్ రివార్డ్ పాయింట్స్ అనేవి వెల్కమ్ బెనిఫిట్ కింద అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్ టు 0.25 పైసతో సమానం అనమాట. అంటే ఈ 6,000 మనం 0.25% కాలిక్యులేట్ చేసినట్లయితే మనకి ₹1499 అయితే రావడం జరుగుతుంది. ఇక మనం ఈ క్రెడిట్ కార్డ్‌లో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఫ్యూయల్ బెనిఫిట్స్ గురించి కదా! సో, ఇక్కడ వాల్యూ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది టోటల్ మనకి 7.25% వాల్యూ బ్యాక్ అయితే లభించడం జరుగుతుంది. అది ఎలా అంటే మనము బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్ ఉంటాయి కదా! ఆ బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్‌లో గనుక మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ₹100 స్పెండ్ చేసినట్లయితే ఫ్యూయల్ పైన గాని, లూబ్రికెంట్స్ దానిపైన గాని ఎలాగైనా సరే మీరు ₹100 స్పెండ్ చేశారంటే మీకక్కడ 25 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. 25ని మనం 4తో డివైడెడ్ బై చేసినట్లయితే మనకి 6.25% అయితే వస్తుందన్నమాట. ఇక్కడ టోటల్ 7.25 చెప్పారు కదా! ఇక్కడ 6.25 వచ్చింది. మిగతా 1% ఎక్కడ అంటే ఆ 1% అనేది మనకి ఫ్యూయల్ సర్చార్జ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారు కదా! సో, ఆ రెండిటిని కలుపుకున్నట్లయితే మనకి 7.25% అయితే మనకి ఇక్కడ వాల్యూ బ్యాక్ లభించడం జరుగుతుంది. ఇది ఫ్యూయల్‌కి సంబంధించి. ఇంకా అదర్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనము బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్‌లో ఇంతకు ముందే చెప్పినట్లు ₹100 స్పెండ్ చేసినప్పుడు 25 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అది కాకుండా డైనింగు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, గ్రాసరీసు, మూవీసు వంటి వాటిలో గనుక ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేస్తే ₹100 స్పెండ్ చేసినందుకు గాను 10 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. దీనికి క్యాపింగ్ అయితే ఉంది. 7,500 రివార్డ్ పాయింట్స్ అయితే మంత్లీ క్యాపింగ్ పెట్టడం జరిగింది. ఇంక ఇది కాకుండా భారత్ గ్యాస్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకున్నందుకు గాను ₹100కి 25 రివార్డ్ పాయింట్స్ వస్తాయి కదా! సో, దానికి క్యాపింగ్ వచ్చి ₹500 మంత్లీ అయితే క్యాపింగ్ పెట్టడం జరిగింది. ఇంకా రీటైల్ పర్చేసెస్ ఏమైనా చేసామనుకోండి ₹100 స్పెండ్ చేసినందుకు గాను 1 రివార్డ్ పాయింట్ అయితే మనకి లభించడం జరుగుతుంది. ఇక ఇందులో మనకి మైల్‌స్టోన్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సంవత్సరంలో గనుక మీరు ఈ క్రెడిట్ కార్డ్‌లో ఎస్‌బీఐ బీపీసీఎల్ ఆక్టేన్ క్రెడిట్ కార్డ్‌లో 3,00,000 కనుక స్పెండ్ చేశారనుకోండి మీకు 2,000 వర్త్ చేసేటువంటి గిఫ్ట్ వౌచర్ అయితే వస్తుంది. ఈ గిఫ్ట్ వౌచర్ అనేది యాత్ర గాని, హజ్ పప్పీస్ నుంచి గాని, లేదంటే ఆదిత్య బిర్లా ఉంది కదా! సో, ఈ 3 కంపెనీస్‌లో ఏదో ఒక వాటి నుంచి అయితే మీకు గిఫ్ట్ వౌచర్ అయితే లభించడం జరుగుతుందన్నమాట. ఇక ఈ క్రెడిట్ కార్డ్‌లో మనకి 4 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఫ్రాడ్ లియబిలిటీ కవర్ కూడా 1,00,000 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా దీని యొక్క చార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ₹1499 జాయినింగ్ ఫీ, రెన్యువల్ ఫీ అయితే ఇదైతే లభించడం జరుగుతుంది. మనం దీన్ని వే ఆఫ్ కూడా చేసుకోవచ్చనమాట. సంవత్సరంలో 2,00,000 గనుక మనం స్పెండ్ చేసినట్లయితే మనకి ₹1499 ప్లస్ జీఎస్టీ అనేది వే ఆఫ్ అయితే అయిపోతుందనమాట. సో, మేము ఈ బీపీసీఎల్ ఆక్టేన్‌ని ₹1499 పెట్టి కొనలేము
వేరే కార్డ్ ఏమన్నా ఉందా దీనికి ఈక్వల్‌గా అంటే ఎస్‌బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. అది రూ. 499 ప్లస్ జీఎస్టీతో వస్తుందనమాట. కాకపోతే బెనిఫిట్స్ అనేవి లో అయితాయి. ఇదెలా అంటే ఇక్కడ మనకి 7.25% వాల్యూ బ్యాక్ పాయింట్స్ వస్తాయి. అక్కడ మనకి కేవలం 4.25% మాత్రమే వాల్యూ బ్యాక్స్ అయితే వస్తాయనమాట. సో, అందుకే మనం చార్జెస్ గురించి ఆలోచించకూడదు అని చెప్పా అనమాట. సో, ఈ 2 లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఏ కార్డ్ కావాలో ఆ కార్డ్‌కి అప్లై చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఎస్‌బీఐలో ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ కార్డ్ అనమాట. సో, ఈ ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ కార్డ్ కూడా ఒక కో బ్రాండెడ్ కార్డే. ఎస్‌బీఐ, ఫ్లిప్‌కార్ట్ టైప్ చేసుకునేసి దీన్నైతే లాంచ్ చేయడం జరిగింది. సో, ఈ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వెల్కమ్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే కార్డ్ రాగానే రూ. 250 వర్త్ చేసేటువంటి వోచర్ అయితే లభించడం జరుగుతుంది. ఫ్లిప్‌కార్ట్ వోచరు. దాన్ని ఫ్లిప్‌కార్ట్‌లో యూజ్ చేసుకోవచ్చనమాట. ఇంక ఇదే కాకుండా ఫ్లిప్‌కార్ట్‌లో మనం క్రెడిట్ కార్డ్ రాగానే ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేశామనుకోండి అక్కడ అడిషనల్‌గా రూ. 1000 వచ్చే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఆ రూ. 1000 అనేది టర్మ్స్ అండ్ కండిషన్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుందనమాట. ఇంకా దీని యొక్క మెయిన్ క్యాష్ బ్యాక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫ్లిప్‌కార్ట్‌లో 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తదనమాట. అదే మీరు మిత్రాలో గనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నట్లయితే 7.5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుందనమాట. సో, ఆన్‌లైన్‌లో షాపింగ్ ఎవరు చేసుకుంటారో వాళ్ళకి ది బెస్ట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కాకపోతే కేటగిరీస్ వైస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇదే కాకుండా క్లియర్ ట్రిప్‌లో గనుక మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ఏమన్నా బుక్ చేసుకున్నారనుకోండి అక్కడ కూడా మనకి 12% ఆఫర్ అయితే లభించడం జరుగుతుంది. ఇవే కాకుండా సెలెక్టెడ్ మర్చెంట్స్ అయితే ఉన్నారనమాట. ఊబరు, పీవీఆర్, జొమాటో అలాగే నెట్‌మేట్స్ అనమాట. సో, ఈ 4 గనుక మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నట్లయితే 4% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ సెలెక్టెడ్ మర్చెంట్స్ అనేవారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ నలుగురు ఉన్నారు. వీళ్ళు మారే అవకాశం కూడా ఉంటుందనమాట. ఇంక ఇవి కాకుండా మనం అడిషనల్ స్పెండ్స్ ఏమైనా చేసినట్లయితే అదర్ స్పెండ్స్ మనకు 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో, ఇక్కడ ఫ్లిప్‌కార్ట్‌లో 5%, మిత్రాలో 7.5% అలాగే సెలెక్టెడ్ మర్చెంట్‌లో 4% క్యాష్ బ్యాక్ ఇలా చాలా రకాల క్యాష్ బ్యాక్‌లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్‌కి అయితే ది బెస్ట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా 1% అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా దీని యొక్క చార్జెస్ చూసుకున్నట్లయితే మనకి కేవలం రూ. 499 ప్లస్ జీఎస్టీతో అయితే మనకి లభించడం జరుగుతుంది. దీన్ని మనం వే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. రెన్యువల్ ఫీని రూ. 499 అదేలాగంటే సంవత్సరంలో మనము 3.5 లాక్స్ అంటే 3.5 లక్షలు కనుక మనం స్పెండ్ చేసినట్లయితే మనకి ఈ రెన్యువల్ ఫీ అయితే వే ఆఫ్ అయితే అయిపోతుందనమాట. సో, రూ. 499 అంటే మనం తీసుకోగలము. ఇయర్లీ వన్స్ 500 కట్టడం పెద్ద సమస్య అయితే కాదనమాట. సో, మిగతా కార్డ్స్‌తో పోల్చుకున్నట్లయితే ఇది తక్కువ ఉన్నా కూడా ది బెస్ట్ క్యాష్ బ్యాక్‌ని అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, కావాల్సిన వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంక ఎస్‌బీఐలో లాస్ట్ ఫిఫ్త్ క్రెడిట్ కార్డ్ చూసుకున్నట్లయితే అదే ఫోన్‌పే ఎస్‌బీఐ సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో, ఇది కూడా ఒక కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డే. ఇది మనకి ఫోన్‌పేతో టైప్ చేసుకొని ఎస్‌బీఐ వాళ్ళు లాంచ్ చేయడం జరిగిందనమాట. సో, దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంక దీంట్లో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది వెల్కమ్ బెనిఫిట్ అనమాట. సో, వెల్కమ్ బెనిఫిట్ ఏందంటే మనకి కార్డ్ రాగానే మనకి 1500 వర్త్ చేసేటువంటి ఫోన్‌పే ఈ గిఫ్ట్ కార్డ్ అయితే లభించడం జరుగుతుంది. సో, దాని ద్వారా మనం ఫోన్‌పేలో బిల్ పేమెంట్స్ కానీ లేదంటే ఏదైనా బుక్ చేసుకోవడం కానీ అలా అయితే చేసుకోవచ్చనమాట. ఇంక దీని మెయిన్ రివార్డ్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఫోన్‌పే ద్వారా మీరు ఏమైనా పేమెంట్స్ చేసుకున్నట్లయితే రూ. 100కి 10 రివార్డ్ పాయింట్స్ అయితే లభించడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో కనుక ఈ క్రెడిట్ కార్డ్‌ని యూజ్ చేసుకున్నట్లయితే అక్కడ 100కి 5 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకా అవి కాకుండా అదర్ స్పెండ్ చేసినట్లయితే 1 రివార్డ్ పాయింట్ వస్తది. సో, ఈ మూడిటికి 10 రివార్డ్ పాయింట్స్‌కి, 5 రివార్డ్ పాయింట్‌కి, 1 రివార్డ్ పాయింట్‌కి మనకి మంత్లీ క్యాపింగ్ అయితే ఉంది. 2000 రివార్డ్ పాయింట్స్ అయితే క్యాపింగ్ అయితే పెట్టారనమాట. ఇక్కడ మనము యుటిలిటీ బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ పేమెంట్స్ చేసుకున్న మనకి 1% రివార్డ్ పాయింట్ అయితే వస్తది 100కి. సో, దానికైతే క్యాపింగ్ రూ. 500 అయితే ఉందనమాట. ఇంక ఇందులో మనకి మైల్ స్టోన్ బెనిఫిట్ కూడా ఉందనమాట. అదేంటంటే సంవత్సరంలో గనుక మీరు ఒక 5 లాక్స్ గనుక ఈ ఫోన్‌పే బ్లాక్ క్రెడిట్ కార్డ్‌లో గనుక యూజ్ చేశారనుకోండి ఇక్కడ మీకి 5000 వర్త్ చేసేటువంటి యాత్రకు సంబంధించినటువంటి వోచర్ అయితే వస్తుందనమాట. సో, 5 లాక్స్ స్పెండ్ చేసినప్పుడు మాత్రమే ఇదైతే వస్తుంది. 5 లాక్స్ స్పెండ్ చేయకున్నట్లయితే ఈ 5000 ఈ వోచర్ అనేది రాదు. ఇక ఈ క్రెడిట్ కార్డ్ కూడా మనకి 4 డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంగ్ యాక్సెస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తుందనమాట. సో, దీంతో పాటు మనకి కాంప్లిమెంటరీ ప్రయారిటీ పాస్ మెంబర్‌షిప్ కూడా మనకి ఫ్రీగానే లభించడం జరుగుతుందనమాట. ఇంక ఇదే కాకుండా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మంత్లీ మనం రూ. 250 వరకు అయితే సేవ్ అయితే చేసుకోవచ్చనమాట. ఇంక దీని యొక్క చార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రూ. 1499 ప్లస్ జీఎస్టీతో అయితే లభించడం జరుగుతుంది. సో, జాయినింగ్ ఫీ, రెన్యువల్ ఫీ సేమ్ ఉంటదనమాట. సో, మనం రెన్యువల్ ఫీని వే ఆఫ్ చేసుకోవాలంటే సంవత్సరంలో 3 లాక్స్ కనుక స్పెండ్ చేసినట్లయితే మనకి ఫీ అయితే వే ఆఫ్ అయితే అయిపోతుందనమాట. సో, ఇక్కడ మీకి ఈ రూ. 1499 అంటే దాదాపు 1500 అనుకోండి. ఈ 1500 మనం పే చేయలేము. దీనికి ఆల్టర్‌నేట్ కార్డ్ చెప్పండి అంటే ఫోన్‌పే ఎస్‌బీఐ సెలెక్ట్ పర్పుల్ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు. అది కేవలం రూ. 499 ప్లస్ జీఎస్టీతో అయితే వస్తుంది. కాకపోతే బెనిఫిట్స్ అయితే చాలా తక్కువ అయిపోతాయన్నమాట. అదేంటంటే ఇక్కడ మనం ఫోన్‌పే ద్వారా ఏమైనా పేమెంట్ చేసినప్పుడు 100కి 10 రివార్డ్ పాయింట్స్ వస్తాయి కదా! కానీ ఇక్కడైతే మనకి కేవలం 3 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అదే మీరు ఆన్‌లైన్ స్పెండ్స్‌లో గనుక ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకున్నట్లయితే కేవలం 2 రివార్డ్ పాయింట్సే వస్తాయన్నమాట. ఇది కావాల్సిన వాళ్ళు ఇది కావాల్సిన వాళ్ళు ఇది తీసుకోండి. 2
2 కార్డ్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఇదన్నమాట ఎస్‌బీఐకి సంబంధించినటువంటి ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. సో ఈ వీడియోలో నేను 5 క్రెడిట్ కార్డ్ గురించి అయితే క్లియర్‌లీ చెప్పాను. సో ఆ 5 క్రెడిట్ కార్డ్స్‌తో పాటు అవి మనకి కొంచెం ప్రీమియం సెక్షన్‌గా ఉన్నా గూడా కొంచెం చార్జెస్ తక్కువ ఉన్న ఆల్టర్‌నేట్ క్రెడిట్ కార్డ్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఏ క్రెడిట్ కార్డ్ కావాలనుకున్న వాళ్ళు దానికైతే అప్లై చేసుకోవచ్చు. నా చిన్న సజెషన్ ఏంటంటే రూ. 499 అంటే రూ. 500 పెట్టి మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నారనుకోండి వస్తాయి బెనిఫిట్స్. కానీ రూ. 1000 అక్కడ కంపారిజన్ చేసుకున్నట్లయితే బెనిఫిట్స్ మనకి హై అయితే ఉన్నాయన్నమాట. సో ఎక్కడ చూసుకున్నా నేను ఆల్టర్‌నేట్ కార్డ్స్‌లో మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఏ క్రెడిట్ కార్డ్‌లో తీసుకున్నా కూడా 1500 కార్డ్‌కి, 1400 కార్డ్‌కి చాలా డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట. దాదాపుగా హాఫ్ టు హాఫ్ బెనిఫిట్స్ అనేవి డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీ ఇష్టం అన్నమాట. ఏదైనా తీసుకోండి. నేనైతే రూ. 1000 కల్లా చూడకండి. ఇయర్లీ వన్స్ రూ. 1000 పెద్ద కష్టం ఏం కాదనమాట. ఆల్రెడీ 500 పే చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఇంకో రూ. 1000 ఎక్స్‌ట్రా అయితే ఏం కాదనమాట. బెనిఫిట్స్ కూడా మనకి అలానే వస్తాయన్నమాట. సో అన్ని క్రెడిట్ కార్డ్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. కావాల్సిన వాళ్ళు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీలో ఎవరి వద్దైనా నేను చెప్పినటువంటి ఈ క్రెడిట్ కార్డ్స్‌లో ఏదైనా క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే మీకు లిమిట్ ఎంతొచ్చింది? ఆ క్రెడిట్ కార్డ్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా తెలుసుకుంటాను. అలాగే ఎలిజిబిలిటీ చెప్పట్లేదంటే మీ యొక్క ఏజ్ 21 అబోవ్ ఉన్నట్లయితే సరిపోతుంది. అలాగే ఇంకా డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డు, సాలరీ పర్సన్ అయినట్లయితే 6 మంత్స్ సాలరీ స్లిప్స్, అలాగే 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి. ఇంకా బిజినెస్ పర్సన్ అయితే 2 ఇయర్స్ ఐటీఆర్ ఉన్నట్లయితే సరిపోతుందనమాట. ఫైనల్‌గా ఇది వీడియో. సో ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.